హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అర్ధరాత్రి పూట ఓ కెమికల్ ఫ్యాక్టరీ విష రసాయనాలను డ్రైనేజీలోకి వదిలింది. దీంతో డ్రైనేజీ కాలువలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. అంతా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో విషవాయువులు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో అర్థం కాక బెంబేలెత్తిపోయారు. 2 కిలోమీటర్ల మేర డ్రైనేజీలో మంటలు విస్తరించడంతో వెంకట్రామరెడ్డి నగర్, మారుతి నగర్, గణేష్ నగర్ కాలనీ వాసులు వందలాది మంది ఇళ్లలోంచి రోడ్ల మీదకి చేరుకున్నారు. సుమారు 4 గంటల పాటు విషవాయువులు వెలువడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించారు. ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నైట్ 11 గంటలకు రాత్రి గ్యాస్ పైప్ లైన్ నుంచి ఫైర్ వచ్చింది ఒకేసారి. ఫస్ట్ 2 టైమ్స్ మారుతి నగర్ బ్యాక్ సైడ్ ఏరియాలో వచ్చింది. తర్వాత అది ఎవరు అంత పట్టించుకోలేదు. తర్వాత ఎక్కువగా సౌండ్ వచ్చేసరికి జనాలందరూ భయభ్రాంతులు అందరూ బయటకు వచ్చారు. ఒకేసారి మళ్ళీ ఒక 5 నిమిషాల గ్యాప్లో వరుసని ఎక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయో ఆ మాన్యువల్స్ లోపల నుంచి అంతా ఒకేసారి ఫైర్ వచ్చేసింది. మొత్తం అదంతా బ్లాస్ట్ అయిపోయినాయి అనమాట. అది మన గ్యాస్ సిలిండర్ కన్నా ఎక్కువ సౌండ్ వచ్చింది బాగా. మన అందరూ కూడా భూకంపం వచ్చినట్టుగా అంత భయభ్రాంతులపై ఇళ్ళ నుంచి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఇలాగ అయింది. ఎవరి పానంకి ఎవరు హామీ ఉన్నారు. మాకు ఆ కంపెనీ మాత్రం బంద్ చేయాలి. రేపు పోయి మేము లేడీస్ అందరూ ఐడిపిల్ రోడ్ మీద ధర్నా చేస్తాం. బస్ కెమికల్ వదిలేసిండు. ఇప్పుడు చందాలు కదా గణేష్ పండుగలకి, ఏం చందాలు ఎక్కువ ఇచ్చేసిండు, భయం లేకుండా వదిలేసిండు.